హెచ్ఎంటీవీ కథనానికి అధికార యంత్రాంగం నుంచి స్పందన వచ్చింది. దుండిగల్ మున్సిపాలిటీలోని గాగిలాపూర్లో గత కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగకపోవడాన్ని అధికారుల దృష్టికి హెచ్ఎంటీవీ తీసుకువెళ్లింది. డబుల్ బెడ్రూమ్ పరిసర ప్రాంతాల చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీనిపై హెచ్ఎంటీవీ వరుస కథనాలతో స్పందించిన అధికారులు ఇక్కడ నిర్మాణాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మరోవైపు హెచ్ఎంటీవీ చొరవని స్థానికులు మెచ్చుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. లభించింది ఏదైతే గాగిలాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడ కన్స్ట్రక్షన్ జరగకుండా పూర్తి స్థాయిలో వదిలేయడం జరిగింది. ఈ అంశాన్ని స్థానికంగా ఉండే సతీష్ అండ్ టీం వాళ్ళు మన దృష్టికి తీసుకురావడంతో మొత్తం దీనికి సంబంధించి మనం వార్తను ప్రచురించడం. మనం వచ్చిన సమయంలో ఇవన్నీ కూడా మొక్కలతో, చెదలతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పనులు ఊపందుకున్నాయి. వర్షాకాలం నాటికల్లా పూర్తి స్థాయిలో ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. సో ఒకసారి సతీష్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాట్స్. ముందుగా మొత్తానికి మీ కృషి కూడా ఫలించింది. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది? ముందుగా హెచ్ఎంటీవీకి ధన్యవాదాలన్న. 3 నెలల కింద ఇదే అంశాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు అరే ఇంత బాగా కట్టేసి స్లాబ్స్ ఇట్లా కంప్లీట్ అయింది, కొద్దిగా వర్క్ని ఒక 30% వర్క్ చేస్తే ఒక 640 కుటుంబాలకి ఇక్కడ అవకాశం ఉంటుంది కదా అని ఆ రోజు కథనం ఏదైతే మొత్తం కూడా దీన్ని తీసుకొని మీ ఛానల్లో దీనిపైన బ్రాడ్కాస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. ఎందుకంటే కొద్ది వర్క్ మాత్రమే మిగిలింది. ఆ వర్క్ను పూర్తి చేస్తే ఒక 640 కుటుంబాలకి ప్రభుత్వం ఇల్లు కల్పించిన ఆలోచన ఏదైతే ప్రభుత్వాధికారులకి, ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇలాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణాలు సగం చేసి పూర్తి కాకుండా వదిలేసినాయి. ఇక్కడ కాకుండా ఇంకో 400 కూడా అదే పక్కనే గాగిలాపూర్లో ఉన్నాయి. మొత్తం అవి ఇవి కలిపి ఒక 1000 కుటుంబాలకి ఇప్పుడు మరో 3-4 నెలల్లో ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాగా ప్రజలకు కొద్ది పనులు చేస్తేనే ప్రజలకు ఉపయోగకరమైన పనులు ఏవైతున్నాయో గత ప్రభుత్వం వదిలేసినాయి. ఈ ప్రభుత్వం ఇలా తీసుకొని చేస్తున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కారణమైన హెచ్ఎంటీవీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమస్య పైన మీరు ప్రజావాణిలో పలు సందర్భాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల కూడా అనేక పెండింగ్లు ఉన్నాయి. వాటి పరిష్కారం ఏ విధంగా లభిస్తుందంటారు? అన్న, మేము 2024-25లో క్షేత్రస్థాయిలో ఇదే కాకుండా బౌరంపేటలో దాదాపు 2000 పైచిలుకుల ఇండ్లు నిర్మాణాలు కూడా పూర్తి కాకుండా ఉన్నాయి. అది ఇది అంతేకాకుండా మన దుండిగల్కు ఏదైతే డీపోచంపల్లి పక్కన కూడా నిర్మాణాలు పుట్టింగ్ స్టేజ్లోనే ఉండే. అంటే 4 ప్రాంతాల్లో ఒక దుండిగల్ మండలంలోనే దాదాపు 3000 పైచిలకు డబుల్ బెడ్రూమ్లు నిర్మాణాలు సగం 70% పూర్తయి ఇంకో 30% మిగిలి ఉండే. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో మేము 2024-25లో పర్యటించడమే కాకుండా పూర్తి ఆధారాలతో ప్రజావాణిలో కలెక్టర్కు, అదేవిధంగా హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పట్లో ప్రభుత్వం కొత్తలో వచ్చింది కాబట్టి పూర్తి చేయలేకపోయింది. మేము దీనిపైన పలు మీడియా ఛానళ్ళను తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో కూడా ఇది ప్రజలకు ఉపయోగకరమైనవి, డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయని మీడియా ఛానల్స్ను కూడా మేము సహాయ సహకారాలు తీసుకొని వీటిని ప్రభుత్వం దృష్టికి ప్రజా వెలుగులో తెచ్చినాం. కాబట్టి ఈరోజు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. పూర్తి అయిపోయి ప్రజలకు వస్తే అప్పుడు సంతోషిస్తామన్న. రైట్. మొత్తానికైతే దాదాపుగా ఈ ప్రాంతం, ఈ పరిధిలో, కుత్బుల్లాపూర్ ఈ పరిధిలో ఇలాంటివి చాలా వరకు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కట్టకుండా సగం సగం వదిలేసి ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అయితే కోరుకుంటున్నారు. మరోవైపు దాదాపుగా ఒక 3 నెలల్లోనే వీటిని సిద్ధం చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించేందుకైతే ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఇది జిహెచ్ఎంసీ పూర్తిస్థాయిలో కలవడం జరిగింది. ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొత్త కార్పొరేషన్ ఏర్పడిన నేపథ్యంలో వీలైనంత త్వరగా కూడా వీటిని పూర్తి చేయాలని అయితే కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.